జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులు ఉద్యోగాలలో జాయిన్ కాకపోవడం ఆవేదన కలగజేస్తుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శుక్రవారం నర్సీపట్నంలో పేర్కొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఆయన మాట్లాడారు. 348 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తే కేవలం 74 మంది మాత్రమే చేరారని అన్నారు. 77 మంది నాట్ ఆన్సర్డ్. ఏంటి ఆన్సర్ చేయలేదు? కంపెనీ వాళ్ళు ఫోన్ చేసే బాబు ఎందుకు రాదు జాయిన్ అవ్వమంటారా అని ఫోనే ఎత్తలేదు. బాబు కంపెనీ వాళ్ళకి ఏం కావాలా? ఆయన కొద్దిగా చెప్పారు ఇద్దాం ఫోన్లు చేస్తూ ఉంటే ఆలస్యం మాట్లాడలేదు వాళ్ళతో. 77 మంది, ఇంకో 22 మంది ఫోన్ ఎత్తారట. ఫోన్ ఎత్తి బాబు ఎందుకు జాయిన్ అవ్వలేదా, నీకు ఉద్యోగం వచ్చింది, నీకోసం వెయిట్ చేస్తాను రమ్మంటే ఆ సమాధానం చెప్పి ఏం చేస్తారు? దూరం అయిపోయిందండి కంపెనీ. విశాఖపట్నంలో ఉంది కంపెనీ, దూరం అయిపోయిందా? మా అమ్మాయి లేదు, అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంటే, బెంగళూరు వెళ్ళి ఉద్యోగం చేస్తుంటే తల్లిదండ్రులు వదిలేసి చెన్నై వెళ్ళి ఆడపిల్లలు ఉద్యోగం చేస్తుంటే సిగ్గులేదు వీళ్ళకి విశాఖపట్నంలో ఉద్యోగం చేయడానికి. చేయాలి కదా ఆన్సర్. చాలా లాంగ్ డిస్టెన్స్ సార్. మరి ఇంగ్లీష్ ఒకటి వీళ్ళకి తెలుగులో కాదు, లాంగ్ డిస్టెన్స్ సార్. కాట్కాం సార్ విశాఖపట్నం వెళ్ళాడండి ఎవరికి. అలాగా 22 మంది వెళ్ళలేదమ్మా. 13 మంది ఏమన్నారంటే ఇంకో 13 మంది వాళ్ళు ఫోన్ చేసి అమ్మా మీరు జాయిన్ అవ్వచ్చు కదా అంటే మీ చేత మా చాలండి, ఇంకొక 2,000 ఇస్తూ వస్తామండి ఇంకెత్తరా. అప్పటికే 5,000, 6,000, 25,000, 30,000 జీతం చాలు నాకు. పెంచితే ఆలోచించండి వస్తాను. ఇప్పుడు ఏ స్టైల్ ఉద్యోగం కోసం గేట్లను తిరుగుతూ ఉంటే పెంచడానికి అవకాశం పెంచండి, వస్తాం లేక రావని చెప్పారు. అంతమంది లో శాలరీ 13 మంది, ఇంకో 49 మంది ఆఖరుగా వాళ్ళు ఏమన్నారు? ఫోన్లు ఎత్తారు. ఫోన్లు ఎత్తి నాకు ఇంట్రెస్ట్ లేదండి ఉద్యోగం చేయడం అన్నారు. ఉద్యోగం వస్తే ఇంట్రెస్ట్ లేదా దానికి తల్లిదండ్రులు పెడతారు, జొన్నపోతులో తిని కూర్చుంటారు ఇంట్లో. ఉద్యోగం వస్తే ఇంగ్లీష్లో ఆన్సర్, ఇంగ్లీష్లో యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంగ్లీష్లో ఆన్సర్ అవడం దిక్కుమాలి. యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ సార్, సారీ సార్. మళ్ళీ సారీ ఒకటి పెట్టారు మళ్ళీ, సారీ సార్. అలాగే అటువంటి 49 మంది. నేను ఏమంటానంటే దయించి మీరు అందరూ కూడా ఉద్యోగం వచ్చినంటే ప్రమోషన్ రావు. అందులో ప్రైవేట్ కంపెనీలు ఎలాగుంటాయంటే మీ పనితనాన్ని చూసి ప్రమోషన్ ఇస్తుంటారు. బాగా పనిచేశారు ఎందుకంటే ఏం పని చేస్తున్నారు అమ్మాయిలు అని చెప్పి ఆటోమేటిక్ ప్రమోషన్ ఇచ్చేస్తుంటారు. గవర్నమెంట్లో అలా కాదు, సెలక్షన్ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీ సెలక్షన్ ఉండదు, పనిని చూసి ఇస్తుంటారు. అంటే మీరు అందరూ కూడా జాబులు వస్తే వదలదమ్మా, కనీసం మీ ఖర్చులుగానే ఉండాలి కదా. తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి మీ ఖర్చులుగానే ఉండాలి కదా. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఇబ్బంది పెట్టుకుంటే ఖర్చుకుంటారు కదా. ఇవాళ అందరికీ ఖర్చులు అయిపోయి, మా మగవాళ్ళకి ఖర్చులు అయిపోయి మేకప్ చేసుకోకుండా మేమే బయటకు వెళ్తున్నాము. ఆడవాళ్ళు అంటే రోజు మగవాళ్ళు కూడా మేకప్ దాన్ని బయటకు వెళ్తున్నాం. ముసుకోవడం అయిపోయి కదా, తెల్లకి వచ్చేస్తే రంగులు వేసుకొని దానికి ఒక గంట రంగులు తెచ్చి డబ్బులు ఉంటారు కదా. ఇవన్నీ అవసరాలు ఎక్కువ మనకి. ఈ అవసరాలు తగ్గట్టు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టుకుంటాం. మనం కూడా మన కాళ్ళ మీద మన బతకాలన్నదే చేయం. మీరు ట్రైనింగ్ అవ్వాలా, మీరు బతకాలా, మీరు బ్రతుకుతూ కుటుంబానికి ఆధారపడాలన్నది ఈ ట్రైనింగ్. ఇది కూడా మంచి కంపెనీలు హైదరాబాద్ నుంచి వచ్చేవారు. ఇది కూడా మంచి కంపెనీలు ఉన్నాయి, దీనిలో కూడా జాబులు ఉన్నాయి. ఇవాళ యాక్చువల్గా అయితే నర్సీపట్నంలోనే పెట్టమన్నారు. అంటే మన నర్సీపట్నం మనకి అనకాపల్లి జిల్లాలో 2 మున్సిపాలిటీలు. అనకాపల్లి కార్పొరేషన్కి వెళ్ళిపోయింది, యలమంచిలి, నర్సీపట్నం. అది యాక్చువల్గా నర్సీపట్నం పెట్టమంటే నేనేమన్నానంటే యలమంచిలి కూడా కలపండి దీంట్లో, అక్కడ కొంతమంది కూడా పిల్లలు వస్తాయి కదా అని చెప్పి 2 కలిపి పెట్టాం. ఇది ఒక్కరోజే కాదు, ఇది ప్రతి ఎవరి క్వార్టర్ కూడా వీళ్ళు వచ్చి పెడుతుంటారు. మిగిలిపోయిన వాళ్ళు అందరికి కూడా ప్రతి క్వార్టర్కి పెట్టుకున్నారు. వాళ్ళకి ఎలాగో ఉద్యోగాలు రావాలా. అదేదో పై వాళ్ళు ఎవరినో
వచ్చేసి బదులు మన ప్రాంతాలకు ఇవ్వండి అని చెప్పి దిగాను. అదే సదవకాశం. ఈ అవకాశాన్ని అందరూ పాడు చేసుకోవద్దు. సెలెక్ట్ అయిన వాళ్ళు ఇవ్వండి. సెలెక్ట్ అవ్వకపోతే వాళ్ళు ఇక్కడ నెక్స్ట్